ఫ్రెండ్స్, దేశంలో భారీ భూకంపాలు పరిస్థితి దారుణం అని చెప్పేసి కోర్టులో అయితే పెద్ద పిటిషన్ అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించిన కోర్టు కూడా సంచలనం తెరిపించింది. ఆ విషయాలేంటో మనం పూర్తిగా తెలుసుకుందాం. దయచేసి ఆ విషయాలన్నీ పూర్తిగా తెలుసుకునే ముందు దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ కామెంట్ చేయట్లేదు. దయచేసి లైక్ అండ్ కామెంట్ చేయండి. లైక్ అండ్ కామెంట్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ మరింత మందికి షేర్ చేస్తానని కోరుకుంటున్నాను. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, దేశంలో భూకంపాల వల్ల జరిగే నష్టాలను తగ్గించేలా కేంద్ర ప్రభుత్వానికి సూచనలు చేయాలని ఓ వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అంటే దేశంలోని 75% జనాభా అధిక భూకంప ప్రభావం ఉన్న ప్రాంతాల్లో ఉన్నారని, భూకంపాల వల్ల జరిగే నష్ట తీవ్రతను తగ్గించేలా సూచన చేయాలని కోరుతూ ఓ వ్యక్తి పిటిషన్ వేశారు. మరి ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఆసక్తి వ్యాఖ్యలు చేసింది. గతంలో ఢిల్లీ మాత్రమే భూకంప ప్రభావం తీవ్రంగా ఉన్న ప్రాంతంగా ఉండేదని, ఇప్పుడు దేశంలో 75% మంది తీవ్ర భూకంప ప్రభావిత ప్రాంతంలోనే ఉంటున్నారని పిటిషనర్ చెప్పడంతో, అయితే అందరినీ చంద్రుడిపైకి పంపించాలా లేదంటే మరి ఎక్కడికైనా అని ధర్మాసనం ప్రశ్నించింది. దాంతో పిటిషనర్ ఇటీవల జపాన్లో తీవ్ర భూకంపం సంబంధించిన విషయాన్ని గుర్తు చేశారు. దాంతో ముందుగా మనం దేశంలోకి అగ్నిపర్వతాలను తీసుకొచ్చి ఆ తర్వాత జపాన్తో పోల్చాలని కోర్టు వ్యాఖ్యానించింది. భూకంపాల సందర్భంగా నష్ట తీవ్రతను తగ్గించేందుకు అధికారులు చర్యలు చేపట్టాలని పిటిషన్ కోరగా, ఆ పని చేయాల్సింది ప్రభుత్వం అని, కోర్టు కాదని ధర్మాసనం స్పష్టం చేసింది. చివరగా పిటిషనర్ భూకంపాలకు సంబంధించి మీడియాలో వచ్చిన నివేదికలను కోర్టు దృష్టికి తీసుకురాగా, వాటిని పరిశీలించిన ధర్మాసనం ఇవి వార్తాపత్రికల నివేదికలని, వాటి గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించింది. మరి రాబోయే రోజుల్లో మరి ఇంకెన్ని భూకంపాలు వస్తాయో, ఎంతమంది పిటిషన్లు ఇస్తారో వేచి చూడాలి. మరి థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.